అందరికీ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. ఏంటి ఎండిపోయిన పువ్వులన్నీ ఒక ప్లేట్లో వేసుకొని ఇలా చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా. ఈ వీటితోనే మనకి వీడియో అండి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ వేస్ట్ అని పాడేయకుండా మన పూజకి దేవుడి ఫోటోలకు దండలుగా అవి వేస్తాం కదా. ఆ పువ్వులతో మనం ఇంట్లోనే ఈజీగా ఉన్న వాటితోనే ధూప్ స్టిక్స్ అయితే తయారు చేసుకోవచ్చు. అవి చాలా బాగా యూజ్ అవుతాయి. దేవుడి దగ్గర వెలిగించుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ దోమలు చిన్న చిన్న పురుగులు అవి ఎక్కువ ఉంటాయి కదా. అవి కూడా చాలా వరకు రావండి ఈ ధూప్ స్టిక్స్ వల్ల. ఎందుకంటే ఇందులో మనం వేపాకు యూస్ చేసుకోవచ్చు. ఎండి నారింజ తొక్కలు కానీ, ఆరెంజ్ కానీ, బత్తాయి కానీ ఈ తొక్కలు ఉంటాయి కదా, డ్రై చేసిన తర్వాత పౌడర్లో చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక మీకు నచ్చితే, మీకు యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఓకే, ఇలా పువ్వులైతే ఎండిపోయిన పువ్వులన్నిటిలో అయితే మేము తీసుకున్నాము. ఇవి తీసుకొని శుభ్రంగా ఒక దేనికది సెపరేట్ చేసేసుకుంటున్నాము. దేనికి మా పిల్లలు అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు. ఎక్కువ ఉన్నాయి కదా, మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి చక్కగా చామంతులు, గులాబీలు అండ్ మందారం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా దేనికదైతే దానికి ఉంటాయి కదా చిన్న చిన్న డస్ట్ అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తున్నారు. ఇవన్నీ ఇలా తీసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఇవన్నీ మిక్సీ వేసుకొని పౌడర్లో అయితే చేసుకోవాలి. ఆ తర్వాత మనకి దీనికోసం అయితే ఒక ఆవు నెయ్యి ప్యాకెట్, కొంచెం పచ్చకర్పూరం, ముద్ద కర్పూరం కానీ లేదంటే చిన్న కర్పూరం బిళ్ళలు ఉంటాయి కానీ అవి కానీ, అవి ఒక 10, తర్వాత సాంబ్రాణి పౌడర్ ప్యాకెట్, రోజ్ వాటర్ అండ్ పసుపు. ఇవన్నీ అయితే మనకి ఈ ధూప్ స్టిక్ తయారు చేయడం కోసం అయితే అవసరం అవుతాయి. మీకు అవైలబుల్గా ఉంటే వేపాకు కూడా వేసుకోవచ్చు. డ్రై వేపాకు పొడి అయితే కలుపుకోవచ్చు. దానివల్ల అయితే చాలా బాగా మనకి యూజెస్ అయితే ఉన్నాయి. చక్కగా దోమలు అవి అయితే పోతాయి. ఆ తర్వాత ఇవన్నీ కూడా చూపించాను కదా, వేపాకు, ఆవు నెయ్యి, సాంబ్రాణి, కర్పూరం, పచ్చకర్పూరం, పసుపు ఇవన్నీ కూడా ఈ పౌడర్లో వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా పౌడర్లో అయితే చేసుకోవాలి. ఇలా పౌడర్లో చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం మనం ముద్దగా అయితే లైక్ చపాతీ పిండి అదైతే ఎలా కలుపుకుంటామో ఆ విధంగా అయితే మనం కలుపుకోవాలి. కలుపుకోవడం కోసం అయితే ఇంకొక ప్యాకెట్ అయితే ఆవు నెయ్యి అయితే యాడ్ చేసుకున్నా. ఆవు నెయ్యి చాలా మంచిదండి. మన హోమాల్లో అది కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా, మంచి స్మెల్ వస్తుంది. తర్వాత హెల్త్కి కూడా చాలా మంచిది అంటారు. ఆవు నెయ్యి ఆ స్మెల్ పీల్చడం వల్ల, దాని నుంచి వచ్చే పొగ వల్ల చాలా మంచిదని చెప్తారు. ఆవు నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోనే ఇది ముద్దగా కలుపుకోవడం కోసం కొంచెం రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొబ్బరి నూనె కూడా యాడ్ చేసుకోవాలి. వీటిలన్నిటికీ కూడా కొంచెం మండే స్వభావం ఉంటుంది కాబట్టి ధూప్ స్టిక్స్ అయితే చాలా బాగా వెలుగుతాయి. అలా ఈ 3 కూడా కొంచెం కొబ్బరి నూనె, తర్వాత రోజ్ వాటర్ లేకపోతే నార్మల్ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇవన్నీ కలుపుకొని ముద్దలా అయితే చేసుకోవాలి. కొంచెం ఇలా పిండిలాగా ముద్దగా అయిన తర్వాత మనం నచ్చిన షేప్లో అయితే కోన్స్ అయితే తయారు చేసుకోవాలి. కోన్ అయితే కోను, లేదంటే రౌండ్ షేప్, లేదంటే ఇంకా మనకి ఏ విధంగా అయితే మనం యూస్ చేస్తామో బయట కొని మనం యూస్ చేస్తాం కదా ధూప్ స్టిక్స్, ఆ విధంగా అయితే మనం యూస్ చేసుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు. షేప్ అయితే నేనైతే కోన్ షేప్లోనే తయారు చేసుకున్నాను. ఎందుకంటే కోన్ షేప్లో అయితే బాగా వెలుగుతాయండి. అసలు ఆరిపోకుండా అయితే చక్కగా వెలుగుతాయి మొత్తం టోటల్ కంప్లీట్ అయ్యేంత వరకు. సో అదైతే నేను కోన్ షేప్లో చేసుకున్నాను మ్యాక్సిమం. కొన్ని అయితే రౌండ్ షేప్లో చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరైతే తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అన్నీ మన దేవుడి గదిలోనే ఉంటాయి కదా, అన్నీ చక్కగా పసుపు, కర్పూరం అండ్ పచ్చకర్పూరం, కొబ్బరి నూనె, ఆవు నెయ్యి ఇవన్నీ మనకి అవైలబుల్గా ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇవన్నీ అన్నిటితోనే చక్కగా అయితే తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కోన్ షేప్లో అయితే మనం తయారు చేసుకోవాలి ఒక్కొక్కటి. చాలా ఈజీ అండి, చాలా తక్కువ టైం. అంటే కేవలం పువ్వులన్నీ సేకరించుకొని అవి డ్రై చేసుకోవాలి. కొంచెం ఒక 4-5 డేస్ ఎండలో పెట్టుకొని అవి డ్రై అయిన తర్వాత మనం ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కోన్స్ అన్నీ మనం ఇలా చేసుకున్న తర్వాత ఇవి కూడా ఒక 4 డేస్ కానీ 5 డేస్ కానీ ఎండలో కానీ నీళ్ళలో కానీ అయితే మనం ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత అయితే మాత్రం బాగా వెలుగుతాయి. చాలా ఈజీ అండి, కొంచెం ఓపిక ఉంటే చాలు. చక్కగా ఇంట్లోనే మన చేతులతో మనం స్వయంగా అయితే ధూప్ స్టిక్స్ అయితే తయారు చేసుకోవచ్చు.
చక్కగా ఇందులో వేపాకు పొడి అది కూడా మిక్స్ చేసుకుంటే కనుక దోమలు అవి అయితే ఏమీ రావు. చక్కగా చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. పచ్చకర్పూరం కూడా యాడ్ చేసాం కదా, చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇది చేస్తుంటుంటేనే నాకు చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. రోజు వాటర్ అండ్ కర్పూరం, పచ్చకర్పూరం ఇవన్నీ యాడ్ చేసాం కదా, చాలా బాగుంది స్మెల్ కూడా. ఇలా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎండలో అయితే ఒక 3-4 డేస్ అయితే మనం పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత వెలిగించి చూపిస్తున్నాను మీకు ఏ విధంగా అయితే వెలుగుతుందో. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చిందండి. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.